హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇంతవరకు మా వీడియోస్ అన్నింటిలో కూడా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఏపీ డిఎస్సీ లేటెస్ట్ న్యూస్ మనం చూస్తే కన్వీనర్ కృష్ణారెడ్డి గారి పత్రికా ప్రకటన మనకి ఇచ్చారు. 18వ తారీఖున ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ అనేది అప్లోడ్ చేస్తామని చెప్పి. అయితే నిన్నటి వరకు కూడా టెట్ మార్క్ లిస్ట్ అంటే టెట్ మార్క్స్ అనేవి ఎడిట్ ఆప్షన్ అనేది ఉండేది, అది నిన్నే తొలగించడం జరిగింది. అయితే మళ్ళీ డిఎస్సీ రిజల్ట్స్ను కూడా నిన్న తొలగించడం జరిగింది. స్కోర్ కార్డ్ని. ఆ స్కోర్ కార్డు మళ్ళీ ఈ రోజు రీఅప్లోడ్ చేశారు, ఎందుకంటే టెట్ మార్క్స్ని ఫైనల్గా పెట్టి అవి రీఅప్లోడ్ చేశారనమాట. అయితే ఇప్పుడు టెట్ మార్క్స్ ఆల్రెడీ ఇంకా అప్లోడ్ అయిపోయినట్టే, ఇంకా మనకి దానికి ఎటువంటి ఎడిట్ ఆప్షన్ లేదు. నాకు తెలిసి మ్యాక్సిమం రేపే వచ్చేయచ్చు, రేపే మెరిట్ లిస్ట్ వస్తుంది. అయితే మీ అందరూ కూడా టెన్షన్ ఏంటంటే, సార్ ఇప్పుడు మాకు ఎన్ని పోస్టులు మాకు జాబ్ వస్తుందా రాదా, 70 మార్క్స్కి వస్తుందా రాదా, 65 వస్తుందా రాదా, 80 మార్క్స్కి వస్తుందా రాదా అంటే మీరు ఎవరిని అడగాల్సిన పని లేకుండా మీకు మీరే సెల్ఫ్ అనాలిసిస్ చేసుకునేటట్లుగా ఒకసారి ఏ పోస్ట్కి ఎంత పోటీ ఉందనేది మీకు మీరే ఒకసారి అంచనా వేసుకున్నట్టు ఈరోజు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎగ్జాంపుల్గా మనం అయితే విశాఖపట్నం ఒకటే నేను ఇక్కడ రాసాను ఏంటని అనుకోవద్దు. జస్ట్ ఒకటి రాసి మీకు చూపించి మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించి ఒకసారి నేను అప్లికేషన్ నేను అన్ని కూడా చదువుతాను, మీకు స్క్రీన్ పై కూడా మీకు ప్రజెంట్ చేస్తుంటాను. ఒక్కసారి మామూలు జస్ట్ చూసినట్టయితే విశాఖపట్నం, ఓన్లీ విశాఖపట్నంలో 29,779 మంది అప్లికెంట్స్. వీళ్ళందరూ కూడా పర్సన్స్ అనమాట, అప్లికెంట్స్, ఆస్పిరెంట్స్. ఇంతమంది ఆస్పిరెంట్స్ 49,658 పోస్టులకి దరఖాస్తులు చేసుకున్నారు. అదేంటి సార్ ఇది అప్లికెంట్స్ తక్కువ అప్లికేషన్స్ ఎక్కువ ఏంటంటే, ఇక్కడ ఆస్పిరెంట్స్ ఒక్కొక్క ఆస్పిరెంట్ నియర్లీ 2 to 3 పోస్ట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బీఈడి చేసిన వాళ్ళు ఇక్కడ, అలాగే టీజీటీకి వీటన్నింటిలో కూడా పీజీటీకి ఇలాగా ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరు 2 to 3 పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉన్నది. కాబట్టి ఈ విధంగా 29,779 అప్లికెంట్స్, నియర్లీ 49,658 అప్లికేషన్స్ అంటే దరఖాస్తులు విశాఖపట్నం నుండే వచ్చాయి. మరి మొత్తం ఎన్ని పోస్టులు అంటే 1134 పోస్టులకి అంటే పోస్టులు అనేవి మనకి ఇందులో ఉన్నాయి. ఇందులో మేల్ కోట, ఫిమేల్, ఈ మేల్ ఫిమేల్లోని మళ్ళీ డివైడ్ మనం చూసుకున్నట్టయితే ఓపెన్ కేటగిరీ అంటే ఓపెన్ కాంపిటీషన్లో ఎంతమంది, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, బీసీఈ అంటే ముస్లిం మైనారిటీస్ వస్తారు. అలాగే ఎస్సీ గ్రేడ్ 1, ఎస్సీ గ్రేడ్ 2, ఎస్సీ గ్రేడ్ 3, ఇంకా ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఓన్లీ బిలాంగ్స్ టు ఓపెన్ అంటే ఓసీ వాళ్ళు వస్తుంటారు, ఓపెన్ కేటగిరీ వాళ్ళు. అలాగే ఇందులో ఇంకా చూసుకున్నట్టయితే బిహెచ్, అలాగే హెచ్హెచ్ అంటే మీ అందరికీ తెలుసు హెట్రోహోమోట్రోఫిజం, అలాగే ఓహెచ్, అలాగే ఎంఐ మెంటల్ రిటార్డెడ్ పర్సన్స్, అలాగే స్పోర్ట్స్ కోట. అంటే ఇలా మొత్తం అన్నిటికి కూడా ఎంతమంది అప్లికేషన్స్ వచ్చారనేది పిఈటి వాళ్ళు మొత్తం ఎంతమంది వచ్చారనేది ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్ వైజ్ క్యాండిడేట్ డీటెయిల్స్ చూస్తే మనం ఫస్ట్ ఇప్పుడు జెండర్ వైజ్ చూస్తాము, క్యాస్ట్ వైజ్ చూస్తాం, అలాగే పిహెచ్ వైజ్ కూడా చూద్దాం. ఫస్ట్గా శ్రీకాకుళం చూసినట్టయితే 22,648 మంది అప్లికెంట్స్ ఉంటే అందులో 39,235 అప్లికేషన్స్ వచ్చాయి. అందులో మేల్ అభ్యర్థులు 9,653 అయితే ఫిమేల్ అభ్యర్థులు 12,995, ఓసీ అభ్యర్థులు అంటే ఓపెన్ కాంపిటీషన్ 653 అప్లికెంట్స్ మాత్రమే వచ్చాయి. బీసీఏ 5,210, బీసీబీ 2,737, బీసీసీ కేవలం 35 మాత్రమే. గుర్తుపెట్టుకోండి, 35 మాత్రమే. నేను అందుకే బీసీసీకి చాలా కట్ ఆఫ్ తక్కువ ఉంటుందని చెప్పాను. బీసీడీ 7,281, బీసీఈ అంటే ముస్లిమ్స్ ఉన్నారు కదా, కేవలం 107 మాత్రమే అప్లికేషన్స్ 107 మాత్రమే వచ్చాయి. గుర్తుపెట్టుకోండి, ఇది నాట్ ఓన్లీ ఫర్ ఎస్జిటిఎం, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇందులో స్కూల్ అసిస్టెంట్స్, టీజీటీ, పీజీటీలు మొత్తం అన్ని పోస్టులకి సంబంధించి ఈ అప్లికెంట్స్ అన్ని కలిపి చెప్తున్నాను అనమాట. అలాగే ఎస్సీ గ్రేడ్ 1 516 మాత్రమే, ఎస్సీ గ్రేడ్ 2 666 మాత్రమే, ఎస్సీ గ్రేడ్ 3 ఎక్కువ ఉన్నారు 3,066 మంది, ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్ 2,377 మంది, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కూడా చాలా తక్కువ ఉన్నారు 408. అందుకే ఈడబ్ల్యూఎస్ కూడా కట్ ఆఫ్ కొంచెం తక్కువ ఉంటుందని నేను చెప్పుకొచ్చాను. అలాగే విజువల్ హ్యాండిక్యాప్స్ అంటే 128 128 మంది, అలాగే హెచ్హెచ్ అంటే హెట్రోహెమోట్రోఫిజం ఉన్నాయి కదా వాళ్ళు 32 మంది, ఓహెచ్ వాళ్ళు 441 మంది అంటే ఆర్థో హ్యాండిక్యాప్స్ వస్తారు. అలాగే మెంటల్ రిటార్డెడ్ అయితే ఇందులో ఒక పోస్ట్ కూడా ఇవ్వలేదు ఎంఐ అయితే. నెక్స్ట్ విజయనగరం చూసుకున్నట్టయితే 18,001 అప్లికెంట్స్ ఉంటే అందులో 31,038 అప్లికేషన్స్ వచ్చాయి. అందులో మనం చూసుకున్నట్టయితే 7,776 మేల్, 10,225 ఫీమేల్.
అలాగే ఓపెన్ కాంపిటీషన్లో చూస్తే 704, బీసీఏ చూస్తే 1210, బీసీబీ చూస్తే 1725, బీసీసీ చూస్తే కేవలం 54, బీసీడీ చూస్తే 7723, బీసీఈ చూస్తే 177, ఎస్సీ గ్రేడ్ 1 674, ఎస్సీ గ్రేడ్ 2 974, ఎస్సీ గ్రేడ్ 3 1888, షెడ్యూల్ ట్రైబ్స్ 2872, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ 428, విహెచ్ఓలు 118, హెచ్హెచ్ 30, ఓహెచ్ 398, ఎంఐ మాత్రం 3 పోస్టులని కేటాయించారు. అలాగే మీకు మెయిన్గా ఇంకో 2 జిల్లాలకు మాత్రమే చెప్తాను, మొత్తాన్ని నేను చెప్పి మీకు టైం వేస్ట్ చేయను, మీరందరూ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చూసుకోవచ్చు. విశాఖపట్నం అందరూ అడుగుతున్నారు కాబట్టి విశాఖపట్నం ఒకసారి చూస్తాను. విశాఖపట్నం చూసినట్టయితే 29,779 ఇందాకే చెప్పాను. ఇందులో 49,658 అప్లికేషన్స్ వచ్చాయి. మేల్ అభ్యర్థులు చూస్తే 11,773, ఫిమేల్ అభ్యర్థులు చూస్తే 18,006. నిన్నే చెప్పాను మేల్ కంటే ఫీమేల్ చాలా ఎక్కువ సంఖ్యలో ఉండాలని దరఖాస్తు చేసుకున్నాను. ఓపెన్ కాంపిటీషన్లో అయితే 1626, బీసీఏ వాళ్ళు 1940, బీసీబీ 2563, బీసీసీ కేవలం 198, బీసీడీ చాలా ఎక్కువ 8330, బీసీఈ 423, ఎస్సీ గ్రేడ్ 479, ఎస్సీ గ్రేడ్ 2 476, ఎస్సీ గ్రేడ్ 3 2821. షెడ్యూల్ ట్రైబ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ మనకి అరకుపాడు సైడ్ కానీ ఇటు సైడ్ అంతా కూడా మనకి వీళ్ళు ఎక్కువ కాబట్టి చాలా ఎక్కువ మంది వచ్చారు. 10,523 షెడ్యూల్ ట్రైబ్స్ వీళ్ళు ఎక్కువ. ఇలా మంచి కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ 890 మంది, విహెచ్ వాళ్ళు 122, అలాగే హెచ్హెచ్ 24, ఓహెచ్ 475. ఇందులో ఎంఐకి సంబంధించి ఓన్లీ 6 అప్లికేషన్స్ మాత్రమే వచ్చాయి. ఇలా మనం ఇంకా కర్నూలు, అందరూ కర్నూలు గురించి అడుగుతున్నారు కాబట్టి కర్నూలు ఒకసారి చూసినట్టయితే 39,997 మంది అప్లికెంట్స్ ఉంటే 50,475 అప్లికేషన్స్ వచ్చాయి. అందులో మేల్ అభ్యర్థులు 12,800 అయితే ఫిమేల్ అభ్యర్థులు 17,070. అలాగే ఓపెన్ కాంపిటీషన్లో 3,089, బీసీఏ వాళ్ళు 5,282, బీసీబీ 5,497, బీసీసీ కేవలం 118, బీసీడీ 2,600, బీసీఈ 2,265, ఎస్సీ గ్రేడ్ 1 కేవలం ఒక్కటే వచ్చిందండి. ఇందులో వచ్చిన వాళ్ళకి ఇంకా అదృష్టమే. అలాగే క్షమించాలి, కర్నూలు 4 వచ్చాయి, 4 అప్లికెంట్స్ వచ్చాయి. అయితే ఇంకా మనం చూస్తే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం ఇలా ఈ ఏరియాలో చూసినప్పుడు ఎస్సీ గ్రేడ్ 1 కేవలం సింగిల్ డిజిట్స్లోనే ఉన్నాయి. చూసారంటే ఇంచుమించుగా ఒక 6 జిల్లాల వరకు వాళ్ళ అప్లికేషన్స్, అంటే నిజానికి అప్లికేషన్స్ ఒక్కొక్కటే వచ్చాయి. ఇంకా కన్ఫర్మ్ వాళ్ళకి జాబ్ అనమాట. అలాంటి వాళ్ళకి నేను అందుకంటే కట్ ఆఫ్స్ అందరూ ఊహించుకున్నట్టుగా భయపడినట్టుగా రీతిలో లేవు. మీకు ఇవి తెలిస్తే కట్ ఆఫ్ మీకు మీరు అంచనా వేసుకోగలరు. అమ్మయ్య నాకు నేను సేఫ్ అని మీకు మీరు అనుకుంటారు. ఎవరో చెప్పినట్టుగా 80 వస్తేనే జాబు, 90 వస్తేనే జాబు, 80 నుంచి 85 కట్ ఆఫ్ ఉంది, 80 దాటి ఉంది, అవన్నీ మీరు పట్టించుకోవద్దు దయచేసి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనం చూసుకున్నట్టయితే ఈ షెడ్యూల్ బట్టి ఈ క్యాండిడేట్ డీటెయిల్స్ డిస్ట్రిక్ట్ వైజ్గా వచ్చిన అన్నింటిని చూసుకొని మీకు మీరు అంచనా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇందులో మనం చూసుకుంటే టోటల్గా కర్నూలుకైనా సరే అంటే మ్యాక్సిమం కర్నూలుకి కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది, చిత్తూరుకి కూడా మనకి చూస్తే చిత్తూరు కూడా కొంచెం తక్కువ ఉంటుంది కాంపిటీషన్, ఈస్ట్ గోదావరి కూడా కొంచెం అంటే మనకి కట్ ఆఫ్ మార్క్స్ తక్కువ ఉంటాయి, విశాఖపట్నం కూడా కొంచెం కట్ ఆఫ్ మార్క్స్ కొంతవరకు తక్కువ ఉంటాయి. ఇటు వచ్చి షెడ్యూల్ ట్రైబ్స్ అని అంటున్నారు. అయితే మాకు సార్ మరి మార్క్స్ మాకు అనుకున్నట్టుగా రాలేదు, మాకు జాబ్ వస్తుందా, 65+ వస్తేనే జాబ్, 70+ వస్తేనే జాబ్ అంటున్నారు కదా, మాకు జాబ్ వస్తుందా అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా అయితే మీకు అప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ పోస్టులు కలుపుకొని ఎస్జిటికి సంబంధించి మ్యాక్సిమం లాస్ట్ టైము మీరు ఒక్కడికి గమనించండి, మీరు ఒక విషయం చూస్తే స్కూల్ అసిస్టెంట్, పీజీటీ అలాగే ఎస్జిటి, ఇప్పుడు ఇవి యాక్చువల్గా లాస్ట్ టైం డిఎస్సిలోనైతే బీఈడి చేసిన వాళ్ళు కూడా ఎస్జిటి ఆప్షన్ ఇచ్చారు. అందుకని చెప్పి చాలామంది ఏం చేశారంటే వాళ్ళు బీఈడి చేస్తారు, డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కూడా మరలా బీఈడి చేసుకున్నారు అన్నమాట. ఇప్పుడు చేసుకోవడం వల్ల ఎందుకంటే మనకి 7 years గ్యాప్ వచ్చింది కదా, అందరూ చాలా వరకు కూడా బీఈడి అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి, పీజీటీ పోస్టులకి, అలాగే యాజ్ వెల్ యాజ్ ఎస్జిటి పోస్టులకు కూడా 2 ఉన్నాయి. అంటే డిఈడి ఉన్నది, బీఈడి ఉంది కాబట్టి 2 పోస్టులకి కూడా ఎక్కువ అప్లికేషన్స్ ఉన్నాయి. అయితే మ్యాక్సిమం మెరిట్ వచ్చిన వాళ్ళు ఇక్కడ మెరిట్ సాధిస్తారు, ఆల్రెడీ బీఈడి చేశారు కాబట్టి ఇక్కడ మెరిట్ సాధిస్తారు, ఇక్కడ మెరిట్ సాధించేస్తారు. అప్పుడు ఇందులో ఇప్పుడు రెండిట్లో ఏదో ఒకదానికి కదా జాబ్ వస్తుంది. మ్యాక్సిమం ఎవరైనా దేని ఎంచుకుంటారు, స్కూల్ అసిస్టెంట్, పీజీటీ ఎంచుకుంటారు. అప్పుడు ఎస్జిటి పోస్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ పర్సన్కి వెళ్తుంది. మనం అలా ఆలోచించండి. గ్యారంటీగా మీకు నేనేం చెప్తానంటే బిట్వీన్ 60 to 65 మధ్యలో వస్తే పక్కగా ఎస్టీసీ
మన సోదరులందరికీ కూడా జాబ్ వస్తుంది 100%. మీరైతే ఇది గుర్తుపెట్టుకోండి. రెండో విషయం ఏంటంటే 73 to 75 ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి బీసీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా జాబ్ వస్తుంది. 65+ వచ్చిన వాళ్ళకి బీసీసీకి జాబ్ వస్తుంది. ఓకేనా? అలాగే ఎస్సీ కూడా 70 అంటే 68 to 70 ఇన్ బిట్వీన్ ఉన్న వాళ్ళకి కూడా జాబ్ వస్తుంది. 75+ ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి జాబ్ అనేది వస్తుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎవరో ఏ విధంగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం రేపు మెరిట్ లిస్ట్ వచ్చేస్తుంది కాబట్టి మెరిట్ లిస్ట్లో మనం చూసుకున్నట్టయితే మనం ఎక్కడ ఉన్నామనేది మనకి తెలుస్తుంది. అందులో ఓన్లీ మనం ఎక్కడ ఉన్నామని తెలుస్తుంది తప్ప మనకి జాబ్ వచ్చిందా లేదని మెరిట్ లిస్ట్ బట్టి మనం అయితే కాదు. మెరిట్ లిస్ట్లో అందరూ ఉంటారు. సెలక్షన్ లిస్ట్ కూడా మళ్ళీ వెంటనే రిలీజ్ చేస్తారు, అది కూడా చూసుకోండి. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సేమ్ మార్క్స్ వస్తే ఏంటి సార్ మరి ప్రాసెస్ అని అంటే, సేమ్ మార్క్స్ వస్తే ప్రాసెస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ అభ్యర్థికి 74 మార్క్స్ వచ్చాయి, 74 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరైతే పెద్దగా ఉంటారో అంటే ఏజ్ చూస్తారనమాట. చూస్తారు, ఎవరైతే పెద్దవాళ్ళో వాళ్ళకి ఇస్తారనమాట. అదే ఒకళ్ళు ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, డేట్ మొత్తం అన్నీ సమానమే. అప్పుడు ఎలా సార్ చేస్తారనంటే అప్పుడు మేల్ ఫిమేల్లో చూసుకొని ఫిమేల్ అభ్యర్థికి జాబ్ ఇస్తారు సేమ్ అయితే. పోనీ సార్ వాళ్ళు కూడా ఇద్దరు ఫిమేల్లో వచ్చారు, ఇద్దరు ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ అంతా ఒకటే. ఇప్పుడు ఎలా చూస్తారంటే క్యాస్ట్ బట్టి చూస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ అప్పుడు ఎస్టీ క్యాస్ట్ అయితే ఎస్టీకి ఇస్తారు. సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే ఎస్సీకి ఇస్తారు. థర్డ్ ప్రిఫరెన్స్ బీసీఏ, తర్వాత బీసీబీ, బీసీసీ, బీసీడి, బీసీఈ, తర్వాత ఈడబ్ల్యూఎస్, ఇంకా ఓసీ. అంటే ఈ విధంగా ప్రిఫరెన్స్ అనేది వెళ్తుంది అనమాట. అంటే సేమ్ మార్క్స్ వస్తాయి. సో మీ ఎవరు కూడా టెన్షన్ పడకండి, అందరికీ కూడా మంచి మార్కులు వస్తాయి. రేపే మెరిట్ లిస్ట్ రాబోతుంది. అందరూ కూడా ధైర్యంగా ఉండండి, అందరికీ కూడా మంచి రిజల్ట్ వస్తుంది. మా వీడియోస్ మీరు ఎంతవరకు ఆదరిస్తున్నారు, ఇంకా ఆదరిస్తూనే ఉన్నారు. నిజంగా మంచి పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. నిజంగా నన్ను ఒక సొంత బ్రదర్గా మీరు నన్ను ఆదరిస్తున్నారు కాబట్టి నేను కూడా మీ అందరికీ జెన్యూన్ రిపోర్ట్, జెన్యూన్ న్యూస్ ఇవ్వడానికి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మీరు నన్ను నమ్ముతున్నారు, నేను మీకోసం వీడియోస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా మీ అందరికీ మంచి జరగాలనేసి ఆ భగవంతుని మీ అందరూ కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ వీడియో సమాప్తము. అందరికీ జై హింద్.